శీర్షిక నాట్యం నా ప్రాణం. కథ ప్రారంభం. చిన్నారి కల. అమ్మా, నాకు డాన్స్ నేర్చుకోవాలి. 7 ఏళ్ల చిన్నారి అన్వి తన తల్లిని పట్టుకొని ముద్దుగా అడిగింది. అన్వి కళ్లలో ఉన్న ఆ తారలు మిలమిల మెరిసినట్లుగా ఉన్నాయి. చిన్నపాటి జడ, పసుపు రంగు ఫ్రాక్, కాళ్లకు సిగ్నల్ ఎరుపు జుత్తులు. చిన్నారిలా ఆటలు ఆడటానికి కాకుండా ఎప్పుడూ గుండెల్లో ఒక కలతో తిరిగేది డాన్స్. అన్వి తరచుగా టీవీలో వచ్చే నృత్య ప్రదర్శనలు చూస్తూ మంత్రముగ్ధం అయ్యేది. స్కూల్లో కూడా ఎప్పుడూ సాంగ్స్ వస్తే అందరూ కూర్చుని చూడగా ఆమె లేచి అడుగులు వేసేది. కాళ్లు ఆగేవి కావు. ఒకసారి స్కూల్ వార్షికోత్సవంలో టీచర్ అన్విని పిలిచి డాన్స్ చెయ్యగలవా అంది. అప్పుడు అన్వి కళ్లలో ఆనందం పువ్వులా వికసించింది. అవును టీచర్ అని హర్షంగా అంది. ఆ రోజు అన్వి చిన్న డ్రెస్ వేసుకొని స్టేజ్ మీద అడుగులు వేసినప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు. అది ఆమె జీవితంలో మొదటి వేదిక, కానీ చివరిది కాదు. తల్లిదండ్రుల సమస్యలు. అన్వి తండ్రి శ్రీనివాస్ ఒక ప్రైవేట్ ఉద్యోగి. జీతం ఎక్కువ కాదు, కానీ కుటుంబాన్ని గౌరవంగా నెట్టుకుపోయేంత ఉంటుంది. తల్లి సుమలత గృహిణి. అన్వి డాన్స్ క్లాస్లో చేరాలని అడిగినప్పుడు సుమలత మొదట ఆశ్చర్యపోయింది. అన్వి, డాన్స్ బాగుంటుంది కానీ ఫీజు ఎక్కువ అవుతుంది. నీ నాన్నతో మాట్లాడాలి. అమ్మా, నాన్నకి చెప్పు, నేను చాలా బాగా డాన్స్ చేస్తా అంది ఆనందంగా. రాత్రి భోజనం తరువాత సుమలత ఈ విషయానికి శ్రీనివాస్కి చెప్పింది. వాళ్ల క్లాస్ ఫీజు నెలకు 1500 రూపాయలు అంటున్నారు. అదీకాక కాస్ట్యూమ్స్, పోటీలు అన్నీ ఉంటాయి అంది. శ్రీనివాస్ కాసేపు నిశ్శబ్దంగా ఆలోచించాడు. మనకి ఇంతవరకు అదనపు ఖర్చు లేదు. కాని పిల్లకి ఇష్టం ఉంది కదా, ఒకసారి ప్రయత్నిద్దాం అన్నారు. అలా అన్వి జీవితంలో కొత్త ప్రయాణం మొదలైంది. మొదటి డాన్స్ క్లాస్. అన్వి మొదటి రోజు క్లాస్కి వెళ్లినప్పుడు హృదయం ఆనందంతో నిండిపోయింది. ఓ పెద్ద హాల్, అద్దాలు, మ్యూజిక్ ప్లేయర్, చిన్నారులు అడుగులు వేసే శబ్దం, ఇవన్నీ ఆమెకు కలలా అనిపించాయి. మా పేరు మాధవి, నేను మీ డాన్స్ టీచర్ అని ఒక అందమైన లేడీ పరిచయం చేసుకుంది. మాధవి గారు చిన్నారులకు బేసిక్ స్టెప్స్ నేర్పించడం ప్రారంభించారు. మొదట్లో అన్వికి కొంచెం కష్టంగా అనిపించినా ఆమె వెనుకాడలేదు. రోజూ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసేది. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి క్లాస్లో నేర్చుకున్న స్టెప్స్ మళ్లీ మళ్లీ వేసేది. సుమలత ఈ దృశ్యం చూస్తూ గర్వపడేది. ఈ పాప నిజంగా డాన్స్ అంటే ప్రాణం పెడుతోంది అనుకునేది. పోటీ సమరం. 6 నెలల తరువాత స్టేట్ లెవెల్ డాన్స్ కాంపిటీషన్ అనౌన్స్ అయింది. మాధవి గారు క్లాస్లోని పిల్లల్లో మంచి ప్రతిభ ఉన్నవారిని ఎంపిక చేశారు. అన్వి కూడా వారిలో ఒకరు. అన్వి, ఈ పోటీ నీకు చాలా ముఖ్యమైంది. బాగా ప్రాక్టీస్ చేయాలి అని మాధవి గారు చెప్పారు. అన్వి హృదయం ఆనందంతో నిండిపోయింది కానీ కొద్దిగా టెన్షన్ కూడా వచ్చింది. రోజూ గంటల తరబడి ప్రాక్టీస్ చేసేది. ఇంట్లో టీవీ ఆఫ్, ఫోన్ ఆఫ్. మ్యూజిక్ ప్లే చేసి అడుగులు వేయడం ఆమెకు ఊపిరి పీల్చినంత అవసరం. కాని ఒక రోజు ప్రాక్టీస్ చేస్తూ జారి పడింది. కాలికి మెలిక వచ్చింది. అమ్మా అని బాధతో కేక వేసింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. తేలికపాటి మెలికే, 10 రోజులు విశ్రాంతి ఇవ్వాలి అని డాక్టర్ చెప్పారు. అన్వి కళ్లలో కన్నీళ్లు. పోటీకి 15 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అమ్మా, నేను ఎలా డాన్స్ చేస్తాను అంది వేదనతో. సుమలత కళ్లలో కూడా నీరు. కాని ఆమె మనసు గట్టిగా చేసింది. అన్వి, నువ్వు ధైర్యం చెయ్యి. నువ్వు కుదురుతావు. మనం వదిలిపెట్టం. పునరాగమనం. 10 రోజులు విశ్రాంతి తీసుకున్న తరువాత అన్వి మెల్లగా ప్రాక్టీస్ ప్రారంభించింది. మొదట కష్టం అనిపించినా మాధవి గారు ఆమెకు సపోర్టివ్గా ఉండి సులువైన స్టెప్స్ నుండి మళ్లీ ప్రారంభించారు. పోటీ రోజు వచ్చింది. ఒక పెద్ద ఆడిటోరియం, వెలుగులు, మ్యూజిక్ శబ్దం, ప్రేక్షకులు. అన్వి హృదయం గబగబ కొట్టుకుంది. స్టేజ్ మీద అడుగు పెట్టిన క్షణం ఆమెకి నొప్పి, టెన్షన్ అన్నీ మర్చిపోయింది. మ్యూజిక్ మొదలైంది. ఆమె నృత్యం ఒక ప్రవాహంలా సాగింది. ప్రతి స్టెప్లో ఆత్మ ఉంది. ప్రతి హావభావంలో ప్రాణం ఉంది. పోటీ ముగిసిన తరువాత ఫలితాలు ప్రకటించారు. ఫస్ట్ ప్రైజ్ అన్వి అని విన్న క్షణం ఆమె ఆనందంతో కళ్లలో నీళ్లు వచ్చాయి. అన్వి కల మరింత పెద్దది. అన్వి విజయం ఆగిపోలేదు. ఆ తరువాత కూడా అనేక పోటీల్లో గెలిచింది. ఆమె తండ్రి, తల్లి గర్వంతో నిండిపోయారు. మాధవి గారు అన్వి భవిష్యత్తును చూసి
ఈ పిల్ల ఒకరోజు స్టేజ్ మీద స్టార్ అవుతుంది అని అన్నారు. అన్వి కూడా తన మనసులో మాట చెప్పుకుంది. నాట్యం నా ప్రాణం. నేను ఎప్పటికీ నాట్యం ఆపను. శీర్షిక